ఇలాంటి పనులు చేయాలంటే మెదడుకి కొంచెం పదును పెట్టాలి, మెదడులో గుజ్జు కొంచెం ఉపయోగించాలి. అలా ఉపయోగించి ఎంత బాగా ఒక మాలను అనేది తయారు చేశారో మా వదిన. మా ఇంటి పక్కన మల్లెపూలు అమ్ముతూ ఉన్నారు, కట్టి అమ్ముతారు, 20 రూపీస్ మూర. ఆ మూర పూలు తెప్పించుకొని దాన్ని 2 స్లిట్స్గా అలా అన్ని స్లిట్స్గా కట్ చేసుకొని మా పెరట్లో కొంచెం కనకాంబరాలు ఉంటే వాటిని మిడిలో వేసి కట్టి అందంగా మాల తయారు చేస్తాను అని చెప్పింది. నేనైతే ఫస్ట్ ఇలా కూడా చేస్తారా అని అనుకున్నాను. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, కాకపోతే అలా చెయ్యాలి అనే కాన్సెప్ట్కి నా జోహార్లు. అలా కూడా మనం ఆలోచించలేం కదా, తను ఆలోచించి నీట్గా మాలని కడుతుంది. ఇది అందరికీ వచ్చింది అని అనుకుంటున్నాము, కానీ ఇప్పటి వరకు నేనైతే ఎక్కడ చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను. చూడండి అలా ఒక్కొక్కటి ఎంత చక్కగా మాలను అయితే అమరుస్తూ ఉన్నారో. చాలా బాగా కట్టారు కదా, చాలా బాగుంది కదా.